ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మీ అందరికీ పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములను వందనములను తెలియపరుస్తూ బైబిల్ స్టడీ మన SIU చర్చ్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాం. కాలమా నీ అంతం ఎప్పుడు అన్నటువంటి ఆత్మీయ టైటిల్ పైన అనేక వారములుగా మనము దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం. ప్రియులారా, ఈ దినాన కూడా అదే టైటిల్ పైన వాక్యాన్ని మనం వినబోతున్నాం. కనుక దయచేసి అందరికి కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నా, మీరు ఉన్న పాటున పరిశుద్ధ గ్రంథం బైబిల్ అందరూ కూడా మీ చేత పట్టుకొని అందరూ కూడా మీ గృహాల్లో ఈ ఫ్యామిలీ ప్రేయర్ కానీ లేదా ప్రత్యేక ప్రార్థనా కూటంగా దీన్ని భావించి బైబిల్ స్టడీ వర్తమానాన్ని అందరూ ఆలకించి ప్రభు ఆశీర్వాదాలు పొందాలని మీకు సవినీయంగా మనవి చేస్తుంటున్నాం. ఆ ప్రేమ కలిగిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను, అలాగూ మనం కలిగి ఉన్న సమస్తాన్ని ఆశీర్వదించును కాక. ప్రియులారా, ప్రార్థనతో మనము ఈ యొక్క బైబిల్ స్టడీలో ముందుకు సాగిపోదాం. ప్రార్థనలో నాతో ఏకీభవించమని ప్రార్థించుదాము. పరిశుద్ధులమైన మా తండ్రి, సర్వాధికారమైన గొప్ప దేవా, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నా. కాలమునకు మూలము మీరే. కాలము ప్రారంభమైనది మీ ద్వారానే, కాలము కొనసాగింపబడుతున్నది మీ ద్వారానే ప్రభా. కాలమునకు ముగింపు ఏదైనాను మీరే. సమస్తానికి ఆధారభూతుడో మీరే. నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ శ్రేష్టమైన ఆత్మీయ టైటిల్ పైన ఈ దినాన నీ వాక్యము మరి తండ్రి మేము కలిగి ఉండబోతుండగా తండ్రి, ఇదిగో నీ దాసునైన నన్ను కృపలో జ్ఞాపకం చేసుకుని నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములై, నీకు మహిమకరములై, నీ వాక్యం వింటున్నటువంటి నీ పిల్లలందరికీ ఆశీర్వాదకరమన్నట్లుగా చేయమని, రక్షణానుభవంలోనికి అందరినీ నడిపించి నీ కుమారుడు యేసుక్రీస్తు వారి రాకడ కొరకు సిద్ధపరచమని, SIU సంఘము పరిచర్యలను అలాగూ సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటినీ మీరే నీరు కట్టి ఫలింప చేయమని ప్రేమామయుడు యేసు నామమునందే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ సమయాన మనం ఒక ప్రత్యేకమైనటువంటి పాట కలిగి ఉందాం. మన సంఘ సభ్యులైనటువంటి సహోదరులు ప్రవీణ్ గారు, అలాగే ఆయన సతీమణి లిల్లీ హెప్సిబా గారి కుమార్తె నేహా ప్రైజీ, ఆ కుమార్తె యొక్క ప్రత్యేకమైనటువంటి పాట. మంచిగా బిడ్డ పాట పాడినది. అందరూ కూడా ఆ పాట అర్థాన్ని గ్రహించి ప్రభువును స్తుతించాలని తదుపరి బైబిల్ పల్లవి పాడుకొని దేవుని వాక్యంలో మనం ప్రవేశిద్దాం. దయచేసి మన సంఘ సభ్యుల కుమార్తె నేహా ప్రైజీ పాడినటువంటి పాట అందరూ ఆ పాటను వాచ్ చేయాలని ప్రత్యేకంగా మీకు తెలియపరుస్తుంటున్నాను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములను,
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా
దావీదు నేహా ప్రైజీ పాడినటువంటి పాట ఊహించలేని మేలులతో నింపిన. నిజంగా మన ప్రభు ఊహించలేని మేలులతో మన వ్యక్తిగత జీవితాలను, ఊహించలేని మేలులతో మన కుటుంబ జీవితాలను, ఊహించలేని మేలులతో మనం కలిగి ఉన్న సమస్తాన్ని ఆయన నింపుతున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఘనత మహిమ స్తుతి ప్రభునామమున కలుగునుగాక. ఈ కరోనా కలువరపు కాలంలో అనేక మంది అనేక రీతులుగా ఇబ్బంది పడుతున్న వేళ, అనేక సమస్యలు, అనేక సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ ప్రభు ఊహించలేని తన కృప, ఊహించలేని తన మేలులు చేత నిన్ను నింపి, నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు దావీదు అన్నాడు, పిల్లరా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని. ఆయన తన మేలుల చేత నిన్ను నింపి ఉన్నాడు అని చెప్పేసినటువంటి మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం 103వ కీర్తనలో పిల్ల. కాబట్టి తన మేలుల చేత మనల్ని నింపి అలాగూ మనల్ని నడిపిస్తున్న మన దేవునికి మనం ఎంతైనా వందనస్తులమైంచున్నాం. ఈ సమయాన గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి, ఆదరణ వాక్యంలోనికి, ఆశీర్వాదకరమైనటువంటి వాక్యంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటాం. రండి, మనందరికీ సుపరిచిత భాగం. మనమందరము తప్పకుండా ఈ అంశం పైన ధ్యానిస్తున్న ప్రతిసారి తప్పక చదువుకోవలసినటువంటి భాగం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. పిల్లల అందరము మీరు నాతో పాటి మీ గృహాల్లో బిగ్గరగా స్పష్టంగా ఈ భాగాలు చదవాలని మనవి చేస్తుంటున్నా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మరొక్కసారి తెలియపరుస్తున్నాను పిల్లల, ఆదియందు. ఆది అన్నటువంటి చోట అండర్లైన్ చేసుకోండి పిల్లరా. ఇట్ ఇండికేట్స్ టైం. అది సమయాన్ని, కాలాన్ని సూచిస్తుంది. కనుక కాలముతో ప్రారంభమైంది దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్. కాలము అన్నటువంటి పదముతో ఆదియందు, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని ఉంటుంది. కాబట్టి కాలముతో ప్రారంభమైనటువంటి దేవుని వాక్యం మధ్యలో కాలం అనేటువంటి అనేక మాటలు మనకు కనిపిస్తా వస్తాయి, చివరిలో కూడా ఉంటాడు. కాబట్టి గత వారంలో మనము దానియేలు గ్రంథం చదువుకున్నాం పిల్లరా. అంతకు ముందు యెషయా గ్రంథాలు చదువుకున్నాం, జెఫన్యా గ్రంథాన్ని చదువుకున్నాం, అక్కడక్కడ కొన్ని భాగాలు చదువుకుంటూ వచ్చాం. ఈ దినాన నూతన నిబంధన నుండి రండి, పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు పత్రిక పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధన గ్రంథం పేతురు పత్రిక 2వ పత్రిక. ప్రియులరా, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు రాయబడి ఉన్న దేవుని వాక్య భాగము బిగ్గరగా స్పష్టంగా అందరము మీ గృహాల్లో మీరు చదవాలని మనవి చేస్తున్నా. నేను చదువుతున్నాను పిల్లరా, మీరందరూ కూడా గట్టిగా మీ గృహాల్లో ఈ లేఖన భాగాన్ని చదవాలని మనవి చేస్తా ఉంటున్నాను. 8వ వచనం నుండి ప్రారంభం. ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక
ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు 8వ వచనం ప్రభు దృష్టికి ఒక దినము, అలాగే 10వ వచనం ప్రభు దినము అనేటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. చివరిగా రండి, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము. ఆ మాటలు అనేక మార్లు మనం చదువుకున్నాం, మరొక్కసారి చదువుకుందాం. ప్రియులారా, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము 22వ అధ్యాయము 11, 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగైను, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. చివరి 2 వచనాలు పిల్లరా, 20, 21. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. 11వ వచనం పిల్లరా, కాలము సమీపమై ఉన్నది. దయచేసి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ 20వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. దయచేసి ఆ భాగాన్ని కూడా అండర్లైన్ చేసుకోవాలని మనవి చేస్తా ఉంటున్నాను. అందరం పిల్లరా, ఈ సమయాన బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని మనము గ్రంథ వాగ్దానములన్నీ నోవి అన్నటువంటి కోరస్ పాడుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. ఆ తదుపరి హల్లెలూయా అన్నప్పుడు మీరు కూడా మీ గృహాల్లో హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. జై అన్నప్పుడు జై అని గట్టిగా చెప్పాలని మనవి చేస్తా ఉంటున్నాను. గ్రంథ వాగ్దానములన్నీ నోవి కోరస్. గ్రంథ వాగ్దానములన్నీ నోవి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తోన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. రాజులకు రాజైన యేసు క్రీస్తునకే జై, ప్రభులకు ప్రభువైన యేసు క్రీస్తునకే జై, జీవాహారమై ఉన్న యేసు క్రీస్తునకే జై, జీవ జలమై ఉన్న యేసు క్రీస్తునకే జై, వాక్యమై ఉన్న యేసు క్రీస్తునకే జై, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు క్రీస్తునకే జై, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసు క్రీస్తునకే జై, శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించిన యేసు క్రీస్తునకే జై, మన కొరకై పరలోకమునకు వెళ్లిన యేసు క్రీస్తునకే జై, తిరిగి అతి త్వరలో మన కొరకే మళ్ళీ రాబోతున్న యేసు క్రీస్తునకే జై, కాలమునకు మూలము యేసు క్రీస్తునకే జై, కాలము జరిగించుచున్నటువంటి యేసు క్రీస్తునకే జై, కాలమును నిత్యత్వంలోనికి నడిపించబోతున్నటువంటి యేసు క్రీస్తునకే జై, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా,
దయచేసి ఒక్క నిమిషం అందరూ మంచిగా రిలాక్స్ అయి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మీరందరూ ఆలకించాలని మనవి చేస్తా ఉంటున్నాను. కాలమా నీ అంతం ఎప్పుడు అన్నటువంటి శ్రేష్టమైనటువంటి టైటిల్ పైన దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం కనుక మంచిగా అందరూ ఈ టైటిల్ ను మనసులో భద్రపరుచుకొని ప్రభు రాకడను గురించినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాల్లో ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నాం, మనం ఉన్నటువంటి కాలము, ఈ స్థితి, ఈ విషయాలు ఎక్కడ, మన యొక్క పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఈ సంభవాలన్నీ కూడా ఇవి నెరవేర్చబడబోతున్నాయో దేవుని వాక్యపు వెలుగులో నుంచి మనం నేర్చుకుందాం. అందరూ మంచిగా వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. పిల్లరా, నేను మీతో చాలా ఫ్రీగా ఓపెన్ గా దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఇష్టపడతా ఉంటున్నా. నాకు బాగా గుర్తుంది, చిన్ననాడు ఒకసారి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు, ఆయన కడప పట్టణంలో కోడూరు, రైల్వే కోడూరు అని ఒక ప్లేస్ ఉంది పిల్లరా. అక్కడ అనంతరాజుపేట అని చెప్పేసి అని ఉంది. ఆ అనంతరాజుపేటలో ఆయన అప్పుడు మనందరికి తెలుసు, అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాలేదు, సినిమా యాక్టర్ గా ఆ గ్రేట్ హీరోగా ఉండేటువంటి వారు. సో ఆయన అంటే చాలా అభిమానం ఉండేటువంటిది. అప్పుడు అనంతరాజుపేటలో ఆయన వస్తున్నాడు అని చెప్పేసి తెలిసి ఆయనతో పాటు మరికొంతమంది బృందం వారు వస్తున్నారని తెలిస్తే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను పిల్లరా. అప్పుడు మేమందరము చాలా మంది స్టూడెంట్స్ కొన్ని వందల మంది స్టూడెంట్స్ కడప నుంచి, రాజంపేట నుంచి కొన్ని వందల వేల సంఖ్యలో అక్కడికి వెళ్ళాం. అప్పటికే ఆ ప్రాంతంలో అనంతరాజుపేట అదంతా కూడా హార్టికల్చర్ ఎక్కువగా ఉండేటువంటి, ఉద్యానవనం ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాలు. అక్కడ మామిడి తోటలు మంచిగా ఉంటాయి, అరటి తోటలు ఉంటాయి పిల్లరా. సో ఆ తోటల్లో అక్కడికి ఎన్టీ రామారావు గారు వస్తున్నారు అని చెప్పేసి తెలిసింది. మేము అక్కడికి వెళ్ళాము. అప్పటికి వారు రాలేదు ఇంకా. కొన్ని వేల మంది ప్రజలు ఆ రైల్వే కోడూరు ఆ ప్రాంతాల నుంచి వచ్చారు. ఆయన కోసం వస్తారు అని ఎదురు చూస్తున్నాం. మేము ప్రొద్దున్నే బయలుదేరేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పటికి మా సమయమే 8 గంటలు. అప్పటికి కొన్ని వందల మంది, వేల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఎన్టీఆర్ గారు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చినారు పిల్లరా. అంటే పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వారి రాక కొరకు అట్లే ఎదురు చూస్తా ఉన్నాం. వస్తారని అందరు అంటున్నారు, వస్తారు అని. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు సుమా. ఇప్పట్లాగా సెల్ ఫోన్ ఉంటే వారిని గురించిన వారి యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా మనకు చాలా ఈజీగా తెలిసిపోయేది. నాటి దినాల్లో ఫోన్లే సరిగా ఉండేటువంటి దినాలు, ఫోన్లు కూడా సరిగా లేవు. అప్పుడు కమ్యూనికేషన్స్ అంత పెద్దగా ఉండేటువంటిది కాదు. కనుక వారు వస్తున్నారంటే వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో అలా వెయిట్ చేశాం, కనిపెడుతూ వచ్చాం. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఎంతగా కేకలు వేసి ఆయన రిసీవ్ చేసుకొని, అప్పుడు ఆ టైంలో ఆ కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 చీకటి పడతా ఉంది. అంతవరకు కూడా ఆ తోటల్లోనే గడిపాం. 7 గంటలప్పుడు అందరం బయలుదేరేసి మళ్ళీ ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయాం. రామారావు గారు కూడా వారి యొక్క గెస్ట్ హౌస్ లోకి వెళ్లిపోయారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అప్పట్లో ఒక మంచి హీరోగా ఉన్నాడు. అప్పటికి ముఖ్యమంత్రి గారు కాలేదు ఇంకా. ఆ హీరోగా ఉన్నటువంటి దినాల్లోనే అంత క్రేజీ ఉండింది. ఇంకా ముఖ్యమంత్రి గారు అయినప్పుడు మరింత క్రేజీ వచ్చేసింది. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గురించి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి కలవాలనుకున్నాం. ఆయన్ను కడపలో కలవాలని ఒక మీటింగ్ కి ఆహ్వానించాలని చెప్పేసి వెళ్ళాం పిల్లరా. అప్పుడు అదే మన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్, ఒక గొప్ప దైవజనులు వస్తా ఉన్నారు కడప పట్టణానికి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండేటువంటి దినాలు. వారిని చీఫ్ గెస్ట్ గా పిలవాలని చెప్పేసి ఆహ్వానించాలని వెళ్ళాం. వెళ్ళినప్పుడు అప్పటికి వైఎస్ గెస్ట్ హౌస్ ఉంది కడపలో, అక్కడికి వెళ్ళాం పిల్లరా. ఆయన కోసం దాదాపు 2 అవర్స్ వెయిట్ చేశాం. వస్తున్నారు అని. పులివెందుల నుంచి దారిలో వస్తున్నారు, తప్పక ఇక్కడ గెస్ట్ హౌస్ కి వచ్చి కొద్దిసేపు ఉండి మళ్ళీ వెళ్తారు వారి ప్రోగ్రామ్స్ లో
అని చెప్పారు. అప్పుడు మేము అక్కడే వెయిట్ చేస్తా ఉన్నాం, నాతో పాటు మరికొంతమంది బ్రదర్స్. దాదాపు 2 hours తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వచ్చినప్పుడు చాలా సంతోషమైంది. ఆయన వచ్చినప్పుడు అన్ని మర్చిపోయాం. అంటే ఆయన పలకరించిన, ఆయన మాట్లాడినటువంటి విధానం. అప్పుడు వెంటనే సార్ మీరు రావాలి అని అంటే, ఆయన ఆ డేటుకు ఆ సమయానికి నేను ఉండడం లేదు, సారీ మిస్టర్ సంపత్ అని చెప్పేసానని, మీరు ఇంకొక డేట్ ఎదిగినైతేనంటే ఇంకొక డేట్, అది ఆ డేట్స్ ఇట్లా ఫిక్స్ అయిపోయినాయి సార్ అన్నా. అయితే ఏమనుకోవద్దని చెప్పేసరి మంచిగా మాట్లాడి మాతో గడిపినటువంటి 2-3 నిమిషాలే చాలా ఆప్యాయంగా మాట్లాడారు. వారు వెళ్లిపోయారు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే పిల్లరా, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా, క్రికెట్ ప్లేయర్స్ అయినా, సినిమా యాక్టర్స్ అయినా, ఇక్కడ మనము వారు మన దగ్గరికి వస్తున్నారన్నప్పుడు, లేకపోతే వారితో మనం కలవబోతున్నాం అనుకున్నప్పుడు ఎంతగా వారి కోసం మనము ఆరాటంగా ఎదురు చూస్తామో, వారి రాక కోసం, వారితో మాట్లాడే దానికోసం, వారితో షేక్ హ్యాండ్ ఇచ్చేదానికోసం, వారితో కలిసి 1 నిమిషమైనా లేదా 10 నిమిషాలైనా గడిపేటువంటి ఆ సమయాన్ని చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భంగా భావించి అందుకొరకు ఎంతో ముందుగానే ప్రిపేర్ అవుతాం కదా. ఎస్, కాబట్టి ఆ ప్రిపరేషన్ ఈ భూమి మీద కొంతకాలము జీవించేటువంటి వారి కోసం అంతగా నిరీక్షిస్తే, కొంతకాలము ఉండి మళ్ళా ఆ తర్వాత వారిని మనం చూడలేనటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం పిల్లరా. ఎన్టీ రామారావు గారు వారు మరణించడం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది, అలాగే రాజీవ్ గాంధీ గారు కీర్తిశేషులు వారు మరణించడం జరిగింది. మీరందరూ అలాగూ ఆ పెరంబదూరులో ఒకసారి ఉన్నప్పుడు, విశాఖపట్నం నుంచి పెరంబదూరుకు వెళ్లిన తర్వాత అక్కడ నుంచి మరో చోటికి ఇంకొక ప్రోగ్రాం ఉంది పిల్లరా, రాజీవ్ గాంధీ గారి ప్రోగ్రాం. ఆ నైట్ వారు వెళ్ళాలి, అక్కడ కూడా మరో మీటింగ్ లో వారు పాల్గొనాలి. ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ లోనికి వచ్చారు. అయితే తమిళనాడు పెరంబదూరులోనే ఆయన అక్కడ మరణించడం జరిగింది. సో నెక్స్ట్ అనుకున్న ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ మనకు ఎంత మాత్రము ఖచ్చితము ఇది అని చెప్పలేనటువంటి పరిస్థితులలో భూమి మీద మానవులమైనటువంటి మనం ఉంటే, వారి రాక కొరకే ఇంత నిరీక్షణ కలిగి, ఇంత ప్రిపరేషన్ కలిగి, ఇంతగా మనము ఆరాటపడతామే. అలాగైతే పిల్లరా, శాశ్వత కాలం, నిత్య జీవం, సదాకాలం, నిత్యత్వములో యుగ యుగములు ప్రభుతో ఉండబోయేటువంటి ఆ మహాలోకం, మహిమలోకం, ఆ పరలోక పట్టణంలో అందుకొరకు ప్రవేశించడానికి, అక్కడ ప్రభును మనం కలుసుకునేదానికి, అంతకంటే ముందుగా మనల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రభు మన కోసం వస్తా ఉంటే మరెంత ఆరాటపడాలో, మరెంత జాగ్రత్త పడాలో, మరెంత భయభక్తులు కలిగి ఉండాలో, మరెంత సిద్ధపాటు కలిగి ఉండాలో దయచేసి అందరూ గమనించాలని నేను మీకు సవినయంగా మనవి చేస్తా ఉంటున్నా. ఇక్కడ కొంతమంది భూమి మీద 60-70 సంవత్సరాలు జీవించేటువంటి, మహా అంటే 20 సంవత్సరాలు జీవించేటువంటి మానవులుగా ఉన్న మనమే, వారు అమెరికా ప్రెసిడెంట్ అయినా, భారతదేశపు ప్రధానమంత్రులైనా, లేకపోతే గొప్ప గొప్ప యాక్టర్స్ అయినా, గ్రేట్ డాక్టర్స్ అయినా, లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ అయినా, ఇంకొకరైనా ఫుట్బాల్ ప్లేయర్స్ అయినా, సాకర్ ప్లేయర్స్ అయినా, ఎవరైనా సరే పిల్లరా, అందరి వారు వస్తున్నారు, వాళ్ళది ఇది అని చెప్పేసారంటే వాళ్ళ కోసం ఇక్కడ ఇంతగా మనం ఆరాటపడితే, ప్రభు మన కొరకు ఒక గొప్ప రాజ్యాన్ని, ఒక క్రొత్త ఆకాశాన్ని, ఒక క్రొత్త భూమిని ఆయన మన కొరకు ఏర్పాటు చేసి, మన కొరకే ఆయన నిర్మించి, మన కొరకే ఆయన కలగచేసి, ఇప్పుడున్నటువంటి ఈ భూమి మీద కాకుండా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆకాశం క్రింద కాకుండా, ఈ భూమి ఆకాశములను సమూలంగా మార్పు చేసి, వాటిని కంప్లీట్ గా తొలగించి, క్రొత్త ఆకాశములో, క్రొత్త భూమిలో యుగ యుగములు సదాకాలము ప్రభుతో మనం ఉండేటువంటి ఆ భాగ్యాన్ని, ధన్యతను మనకు కల్పిస్తున్నాడే. అందుకొరకై మనల్ని పిలుచుకొని పోవడానికి ఆయన మన కొరకు రాబోతున్నాడే. ఈ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటా. ఎంత భాగ్యం, ఎంత ధన్యకరం పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ఒక మాట అన్నారు,
యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం అక్కడ చూసినప్పుడు పిల్లరా, మొదటి వచనంలో అక్కడ లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ అన్నాడు 14వ అధ్యాయంలో. సో లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్, ఇన్ మై ఫాదర్స్ హౌస్ మెనీ మ్యాన్షన్స్ ఆర్ దేర్. 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకు? ఇన్ మై ఫాదర్స్ హౌస్ మెనీ మ్యాన్షన్స్ ఆర్ దేర్, I will go to my father, I will prepare the places for you, again I will come back, I will take you all to the place where I am going to stay forever and ever. నేనున్న స్థలములో మీరు నాతో పాటి సదాకాలం ఉండాలి అని చెప్పేసని మీ కొరకే నేను స్థలం సిద్ధపరిచి మళ్ళీ నేను వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని పిలుచుకొని పోతా. ఇవాళ మనం ఉన్నటువంటి కాలం అదే పిల్లరా. ఇవాళ 2020 2020, లేకపోతే మనం ఇదిగో ఈ భూమి మీద మహా అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు, కానీ ఎక్కువ కాలం అయితే ఇంకా ఉండే పరిస్థితులు లేవు నాయనా. దయచేసి ఇది మాత్రం సత్యం తథ్యం గుర్తుంచుకోవాలి. ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఇంకా జరగబోతుంది. ఇప్పటికి 2020 అయింది, ఇంకా మనము చాలా సంవత్సరాలు భూమి మీద జీవించబోతాం. ఇంకా అందరం కూడా మంచిగా బాగా లగ్జరియస్ గా ఉండొచ్చు, ఇంకా టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పి అయిపోతుంది కాలము పరిస్థితులు. ఒక్క వైరస్ చాలు సుమా, COVID-19 అన్న ఒక్క వైరస్ చాలు. ఒక స్మాల్ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఎంత గొప్పలనైనా అలాగే పెద్దవారి దగ్గర నుంచి అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఒక సాధారణమైనటువంటి మానవుని వరకు అందరినీ అంతటా కూడా భయానికి, ఒక ఫోబియాకు, ఒక పానిక్ కండిషన్ లోనికి తీసుకెళ్లింది ఒక స్మాల్ వైరస్. ఇలాంటి వైరస్లు రాబో కాలంలో ఎన్నో ఎన్నో మరి రాబోతూ ఉంటున్నాయి. ఇంకా ఏమో జరగబోతుంది. ప్రపంచం యొక్క పరిస్థితులన్నీ కూడా తారుమారు కాబోతా ఉంటున్నాయి. యుద్ధాలను గుర్చిన, యుద్ధ సమాచారాలను గుర్చిన, తెగుళ్లను గుర్చిన, భూకంపాలను గుర్చిన, అలాగూ అనేక పరిస్థితులన్నీ కూడా మనము చూస్తూ ఉంటున్నాం, వినబోతూ ఉంటున్నాం. కాబట్టి భూమి మీద మానవులమైనటువంటి మనకు ఇక్కడ క్షేమము లేదు సుమా. ఇక్కడ మనకు శాశ్వతమైనటువంటి నిలవరమైనటువంటి పట్టణము లేదు. ఇక్కడ మనము స్థిరకాలం, శాశ్వత కాలం మనం ఇక్కడ స్థిరపరచుకొని ఇక్కడే ఉండిపోదామనేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి కాలము మారిపోతుంది. కాలంలో అనేక మార్పులు చెంది మనం ఒక నూతనమైనటువంటి అధ్యాయములోనికి, నూతనమైనటువంటి కాలంలోనికి మనం ప్రవేశించబోయేటువంటి ఆ సమయము ఆసన్నమవుతుంది. ఏమిటి, ఎలా మనం దీని గురించి మనం చెప్పుకోవాలి అనేటువంటిది దేవుని వాక్యంలో నుంచి మీ గమనంలోనికి తీసుకొని వస్తాను పిల్లరా. ఇంతకు ముందు గత వారంలో నేను మీకు తెలియపరిచాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు, ఈ కాలం యొక్క ముగింపునకు ఇదే ఆ అవినాభావ సంబంధం ఉన్నది అని. కారణం ఏంటంటే దేవుని వాక్యం కాలముతో ప్రారంభమై ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కాలముతోనే అలాగో చరిత్ర అంతా కూడా జరిగించబడుతూ వచ్చి చివరకు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటల్లో కాలము సమీపమై ఉన్నది, కాలమునకు ముగింపు అనేటువంటి ఆ విషయాలు మనము చదువుతూ వచ్చాం. ఇక్కడ చరిత్ర అంతా కూడా జరిగింది పిల్లరా. ఈ చరిత్రలో జరిగినటువంటి సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు రాకడకు ఆయనే చెప్పినటువంటి మాటలు, అనగా రెండవ రాకడకు ఆయన చెప్పినటువంటి మాటల్లోని ఆ సంభవాలను మనము 7 విధములుగా, 7 ప్రధానమైనటువంటి భాగములుగా చేసుకొని అనేక వారములు ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో ప్రధానమైనటువంటి 7 సంఘటనలో మొట్టమొదటిగా పిల్లరా, నేను గత వారం మీకు తెలియపరిచాను. మొట్టమొదటిది సంఘకాలము అంటారు. ప్రధానమైనటువంటి భాగం సంఘకాలము. సంఘకాలము తరువాత రెండవదిగా దేవాలయ నిర్మాణానికి సమాలోచనలు అనేటువంటి ఆ భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. సంఘకాలాన్ని గురించి నేను మీకు చెప్పాను పిల్లరా. దేవాలయ నిర్మాణానికి సమాలోచనలు గత వారంలో వాక్యం అందించాను. ఆ దేవాలయము ప్రస్తుతము, దేవాలయము ఏమిటి, ఎట్లా అనేటువంటి విషయాలు అవన్నీ కూడా ఈ వారం చెప్పాలి అని చెప్పేసరి నేను మీకు గత వారమే తెలియపరిచాను. అయితే ఇప్పుడు దయచేసి గమనించండి. అలాగే 3వ
సూచన అనేక అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వారు బయలుదేరతారు. మోసం అనేటువంటిది జరుగుతుంది అనేది గమనించాలని కోరుతుంటున్నాను. నాలుగవదిగా యుద్ధములను గుర్చిన, యుద్ధ సమాచారములను గుర్చిన, కరవులను గుర్చిన, భూకంపాలను గుర్చినటువంటి విషయాలు ఉంటాయని, భయం అనేటువంటిది ఏర్పడుతుంది అని, సేఫ్టీ సెక్యూరిటీ లేనిటువంటి దినాలు ఉంటాయని తెలియపరిచాం. ఐదవదిగా ప్రేమ చల్లారిపోతుందని, అక్రమము విస్తరిస్తుంది అని, ఆత్మీయత అడుగంటిపోతుంది అని, నోవహు దినాలు, లోతు దినాల్లో లాంటి దినాలు మనుష్య కుమారుని దినాల్లో జరుగుతాయి అని నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. తిరిగి ఆరవదిగా ఇజ్రాయేలీలు, యూదులైనటువంటి వారు వారి నేటివ్ ల్యాండ్ యెరూషలేమునకు మళ్ళా తిరిగి వస్తారు అనేటువంటి విషయాలు నేను మీకు తెలియపరిచాను. ఏడవదిగా రాజ్య సువార్త ప్రకటించబడుతుంది అనేటువంటి విషయాలు నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను. పిల్లరా, ఇలాగూ 7 భాగాలుగా ప్రభు రాకడను గురించినటువంటి విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. చాలా సంతోషం. గత వారంలో దేవాలయ నిర్మాణాన్ని గురించినటువంటి విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి చారిత్రాత్మక సత్యాలు నేను మీ గమనంలోనికి తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో ఒక మాట అన్నాను, పిల్లరా, వచ్చే వారము ప్రభు చిత్తమైతే ఇప్పుడున్నటువంటి అక్కడ పరిస్థితులేంటి, దేవాలయం ఉన్నదా లేదా, ఉంటే ఏ స్థితిలో ఉంది, ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నటువంటిది ఆ సంగతులు మీకు తెలియపరచడానికి గత వారంలో నేను మీకు చెప్పాను. కాబట్టి క్లుప్తంగా 3 నిమిషాలు మీ గమనంలోనికి దీని గురించి తెలియపరుస్తాను పిల్లరా. ఎందుకనగా ఇది చాలా సంక్లిష్టతతో కూడిన, లేకపోతే కొన్నిసార్లు అపవాది అపార్థాలకు దారి తీయించేటువంటి, అపవాది అనవసరమైన జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. కనుక దేవుడు మనకు వివేకం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా, ప్రభుకు మహిమ కలుగునట్లు, మనందరికీ ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉందముగాక. ప్రస్తుతం మొదటిసారి సంఘకాలం తెలుసుకున్నాం. సంఘకాలంలో నుంచి దేవాలయ నిర్మాణాన్ని గురించిన విషయాల్లో నేను చాలా మీకు తెలియపరిచాను కనుక మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ప్రస్తుతం అనగా యెరూషలేములో క్యాపిటల్ గా ఈ మధ్య కాలంలోనే 2018లో డిక్లేర్ చేయబడింది. నెక్స్ట్ యెరూషలేములో దేవాలయం కట్టబడాలి అని యూదులైనటువంటి వారు, ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు బెంజమిన్ నెతన్యాహు వీళ్ళందరూ కూడా సమాలోచనలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియపరిచాను. పిల్లరా, ప్రస్తుతం దేవాలయం లేదు, అక్కడ దేవాలయం అయితే లేదు. అనగా దేవునికి మహిమకరమైనటువంటి ఆలయం, దేవుడు కోరుకున్న ఆలయం, దేవుడు తన కుమారుడైనటువంటి దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా కట్టించుకున్నటువంటి దేవాలయం అది ప్రస్తుతము లేదు సుమా. సమూలంగా క్రీస్తు శకం 70వ సంవత్సరం అది సమూలంగా రాతి మీద రాయి లేకుండా నిర్మూలించబడుట, ఆ విషయాలు నేను మీకు చెప్పాను. దానికి కారణాలు కూడా మీకు చెప్పాను. కనుక ప్రస్తుతం ఇప్పుడు అక్కడ దేవాలయము లేదు, వీపింగ్ వాల్స్ మాత్రం ఉన్నాయి. అనగా ఏడుపు గోడలు అంటారు. అక్కడికి వెళ్లి అనేక మంది ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి వారు, యూదులైనటువంటి వారైతే ఎక్కువగా ఏడుస్తారు. మిగిలినటువంటి వారు అక్కడికి వచ్చి ఏడుస్తారు గాని వారిలాగా ఏడవలేరు. అంటే కారణం ఏంటంటే యూదులు మా ద్వారానే కదా, మమ్ములను బట్టే కదా, మా పాపాన్ని బట్టి, మా అతిక్రమాన్ని బట్టే కదా మేము ఆలయం లేకుండా, ఆలయంలో ప్రవేశించలేక, ఆలయంలో మా దేవునికి బలి అర్పణ చేయలేక, మా ఆలయంలో మా దేవునికి స్తుతి ఆరాధన చేయలేక, ఆలయంలో మా దేవుని మేము ఆత్మతో సత్యంతో ఆరాధించలేక ఈ గోడలు, ఈ ఏడుపు గోడల ప్రక్కన మేము ఉండాల్సి వచ్చింది అని ఆ గోడకేసి తల అలా కొట్టుకుంటూ వాళ్ళు పశ్చాత్తాపడతారు. పిల్లరా, ఇప్పటికి కూడా అనేక మంది చేస్తున్నటువంటి పని అదే. ప్రియమైనటువంటి వారలారా, కారణం ఆ రోజు దేవాలయాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి. వాళ్ళకే వారే స్వనాశనాన్ని యూదులు కోరి తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభును సిలువకు అప్పగించుటను బట్టి ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద
ఉండునుగాక అని చెప్పేసరని యేసు ప్రభును దుర్భాషలాడినందుకు, అవమానపరిచినందుకు ఆ శిక్ష, ఆ ఫలాన్ని వాళ్ళు పొందుతా ఉన్నారు. అది చరిత్ర. నేను మీకు ఆ విషయాలని చెప్పాను. అయితే ప్రస్తుతం అక్కడ ఒక పరాయి మతముతో కూడినటువంటి వారు, నేను పేరు సంబోధించడం లేదు పిల్లరా, పరాయి మతస్థులు అనగా యూదులైనటువంటి వారు కాకుండా, ఇజ్రాయేలీలు కాకుండా, క్రైస్తవులు కాకుండా, పరాయి ఒక మతానికి సంబంధించినటువంటి వారు అక్కడ దేవాలయాన్ని కలిగి ఉండటం మాత్రం మనం చూస్తా ఉన్నాం. వారికైతే అదే స్థలంలో వారు దేవాలయాన్ని నిర్మించుకున్నారు. కాబట్టి ఇది చాలా అందరూ గమనించాల్సినటువంటి విషయం. అప్పటి నుండి అనగా ఇప్పటి వరకు అది అన్య రాజుల, లేకపోతే అన్య అధికారుల, అన్య మతస్థుల, మతాధికారుల యొక్క చేతిలోనే ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతూ వస్తా ఉన్నది. ఇప్పుడు అదే ప్లేస్ లో దేవాలయం మళ్ళా కట్టబడాలి అని అంటే యెరూషలేం అక్కడ రాజధానిగా, వారికి క్యాపిటల్ గా ఇవ్వబడిన తర్వాత కట్టబడాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ ఆ దేవాలయం తొలగించబడాలి. ప్రస్తుతం ఉన్నటువంటి దేవాలయం తొలగించబడాలని చిన్న విషయం కాదు సుమా. ఇది అంతర్జాతీయ సమస్యగా మారిపోయేటువంటి పరిస్థితి. ఇది కూడా ఒక బర్నింగ్ ప్రాబ్లం గా, రేపు ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం గా, ఒక గ్లోబల్ ఇష్యూగా మారిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ముడిపడి ఉంది. ఇది చాలా సున్నితమైన సమస్య. జాగ్రత్తగా దీన్ని డీల్ చేసుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, దేవుని వాక్యం ముందుగానే ఇలా జరుగుతుందని, తిరిగి యూదులైనటువంటి వారు తప్పకుండా మళ్ళీ అక్కడ వారు కడతారు అని, ఇజ్రాయేలులు మళ్ళా తిరిగి వస్తారు అని, చెదిరిపోయినటువంటి ఇజ్రాయేల్ అందరినీ మళ్ళా దేవుడు సమకూరుస్తాడని, యూదులైనటువంటి వారు తిరిగి యెరూషలేమునకు వస్తారు అనేటువంటి వాగ్దానముతో కూడినటువంటి ప్రవచనాలు ఆనాడు ఎప్పుడో ముందుగానే ప్రభు తన వాక్యంలో రాయించాడు. కనుక అందరం ఒకసారి దీన్ని బట్టి సంతోషిద్దాం. మీ గృహాల్లో గట్టిగా అందరూ హల్లెలూయా చెప్పాలని కోరుతుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి ముందుగానే ఈ విషయాలు తెలియపరచబడ్డాయి. యూదులు తప్పక వస్తారు, ఇజ్రాయేలులందరూ మళ్ళా తప్పక సమకూరుస్తారు. దేవాలయం కట్టబడుతుంది. అనగా ఎక్కడ కట్టబడుతుంది? ఇంతకు ముందు దేవుడు ఏ స్థలాన్ని కోరుకున్నాడో అదే స్థలములో దేవాలయము కట్టబడుతుంది. ఇప్పుడు ఆ దేవాలయం కట్టబడినటువంటి స్థలం యొక్క విశిష్టత, ఆ స్థలం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో నేను మీకు తెలియపరుస్తాను. దేవుని వాక్యములో ఆదికాండం 22వ అధ్యాయములో మొదలై అలాగూ దినవృత్తాంతాల గ్రంథాల్లో ఉండి నెక్స్ట్ యెహెజ్కేలు గ్రంథంలోనికి వచ్చి తిరిగి సువార్త భాగాల్లో కూడా ఆ విషయాలన్నీ తెలియపరచబడి అలాగూ పత్రికా భాగాల్లో సహితం ఆ వాక్య భాగం కంటిన్యూ అవుతా వచ్చింది. కనుక ఇది చాలా శ్రేష్టమైనటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి సత్యంతో కూడిన భాగం. అలాగూ ఆ స్థలం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యతను గురించి, అనగా దేవాలయము అలాగూ కట్టబడేటువంటి ఆ స్థలం యొక్క విశేషము, ఆ విశిష్టతను గురించి, ఆ సిగ్నిఫికెన్స్ గురించి నేను వచ్చే వారము మీకు సవివరంగా తెలియపరుస్తాను. ప్రస్తుతం పిల్లరా, ముగింపులోనైతే నేను మీ అందరికీ సవినయంగా ఒక మాట తెలియపరుస్తా ఉన్నా. ఎందుకనగా దయచేసి ఇప్పుడు అందరూ మీ హృదయంలో భద్రపరచుకోండి. పేతురు గారు ఒక మాట అన్నారండి. మనము 3వ అధ్యాయం చదివాం. అక్కడ ఏమనంటే, ప్రియులారా, ఒక సంగతి మీరు మర్చిపోవద్దు. అదేంటంటే, ప్రభు ఆ రాకడ ఆలస్యం అవుతుందని చెప్పేసి మీరు ఎంచుకుంటా ఉన్నారు. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అని అంటే, మనమందరం ఎవ్వరము నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అని మన ఎడల ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కాబట్టి మనము మారు మనస్సు పొంది మనము ఆయన పిల్లలంగా మనము స్వీకరించబడి ఆయనతో మనం సదాకాలం ఉండాలి. గనుకనే ప్రభు తన రాకడను ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటి మాటలు పేతురు గారు రాయడం జరిగింది పిల్లరా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ 2020వ సంవత్సరమైన ప్రభు రాకడానికి ఆలస్యానికి కారణం ఏంటంటే, ప్రభు ఆలస్యం చేయడానికి కూడా కారణం మనమే పిల్లరా. మనలో మారు మనస్సు కావాలి అని ప్రభు కోరుకున్నాడు. మారు మనస్సు ఉంటే
మారు మనస్సు మనం గిన కలిగి ఉంటే ప్రభు వచ్చేస్తాడు సుమా. ఆయన వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం సిద్ధంగా లేము. అంటే మనం సిద్ధంగా ఎక్కడ లేము? మనలో మార్పు లేదు, మారు మనస్సు లేదు. మన నోటి మాటలు ఎక్కడ కూడా మనలో మార్పు లేదు. బూతులు మాట్లాడే వాళ్ళు బూతులు మాట్లాడుతూనే ఉన్నారు. చెడ్డ పనులు చేసే వాళ్ళు చెడ్డ పనులు చేస్తానే ఉన్నారు. అలాగూ త్రాగుబోతులుగానే ఉన్నారు. నరహంతకులుగానే ఉన్నారు. వ్యభిచారులు, అక్రమ సంబంధాలు కలిగినటువంటి వారు అలాగూ వాళ్ళ జీవితాలు కొనసాగించుకుంటానే ఉన్నారు. భయంకరమైనటువంటి చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ చేస్తానే ఉన్నారు. అనగా మార్పు అనేటువంటిది ప్రపంచంలో ఇంకా అనేక మంది జీవితాల్లో లేదు. దేవుని స్వరూపం, దేవుని పోలికైనటువంటి మానవులలో మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు, ఆ యొక్క జీవిత అనుభవాలు లేవు. అందుకే మనం సిద్ధంగా లేము. ప్రభు రాకడకు ఆలస్యం అదే అనేటువంటి సత్యాన్ని పేతురు గారు తెలియపరచుట మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైన పక్షాన నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా, ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నిన్ను బట్టి, నన్ను బట్టి, నీ ఫ్యామిలీని బట్టి, నా ఫ్యామిలీని బట్టి, అలాగూ నీవు కలిగి ఉన్నటువంటి సంఘము పరిచర్యలను బట్టి, అలాగూ మనం కలిగి ఉన్నటువంటి పరిచర్యలను బట్టే ఇంతగా మనలోనే ఇన్ని లోపాలు, ఇన్ని బలహీనతలుండి ప్రభువునికి ఇష్టమైనటువంటి జీవన విధానాన్ని మనము కలిగి ఉండకపోవుటయే ప్రభు రాకడకు ఆలస్యమైన పక్షాన మనం మన జీవితాలను ఈ రాత్రే ఈ వాక్యం విన్న తరువాత మనమందరం కూడా మార్చుకుందాం, మార్పు చెందుదాం, మారు మనస్సు అనుభవంలోనికి వద్దాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ప్రేమ ఇప్పటికీ మనల్ని ఆకర్షిస్తుంది పిల్లల. ఆ ప్రభు చిందించిన అమూల్యమైన రక్తం, ఆయన మన కొరకు చేతుల్లో పొందినటువంటి గాయాలు, మన కొరకు కాళ్ళలో పొందినటువంటి గాయాలు, మన కొరకు తలలో ఉంచబడినటువంటి ముళ్ళ కిరీటం, మన కొరకాయ ప్రక్కలో అలాగూ పొడవబడినటువంటి బల్లెపు పోటు, ఆయన శరీరం కొరడాలతో కొట్టబడి మాంసపు ముద్దగా, రక్తపు ముద్దగా చేయబడి మన కొరకై ఆయన మరణించినటువంటి విధానం ఇప్పటికీ ఆ శిలువ ప్రేమ మనను ఆ ప్రేమ ఆకర్షిస్తూనే ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామం వల్ల మనకు రక్షణ లేదు, రక్షణ కలుగదు సుమా. యేసుక్రీస్తు నామం వలననే రక్షణ కలుగుతుంది. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. ఆయన ద్వారానే మనం పరలోకానికి చేరగలం. కాలమునకు మూలము ప్రారంభం ఆయనే, కాలమునకు జరుగుతున్న కాలమునకు ఆ ఎగ్జిస్టెన్స్ ఆయనే, కాలమునకు క్లోజింగ్ ముగింపు ఆయనే. సమస్తానికి ఆయనే ఆధారభూతుడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆ రక్షణ సంతోషాన్ని అందరూ పొంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా. చివరిలో సూటిగా ఒక్క మాట అడిగి అలాగూ మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. వచ్చే వారము దేవాలయం యొక్క స్థలము, ఆ స్థలంలో ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటని దేవుని వాక్యంలో నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ప్రభు రాకడను గురించిన విషయాల్లో ఇప్పుడైతే సూటిగా ఒక మాట పిల్లరా, 7 సంభవాలు అని తెలుసుకున్నాం. 7 సంభవాల్లో సంఘకాలం అనేది ఇంకా ఇది జరిగిపోయినటువంటి కాలమా, ఇంకా జరగబోతున్నటువంటి కాలమా పిల్లరా? కాబట్టి గమనించండి, జరిగిపోయింది, జరగబోతున్న కాలం అయితే మాత్రం కాదు. ప్రస్తుతం ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి కాలమే లవదొకియ సంఘ కాలం. మనం లవదొకియ సంఘ కాలంలో ఉన్నాం. అంటే కడవరి గడియలో ఉన్నాము. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవ ప్రాముఖ్యమైనటువంటి సంభవం దేవాలయ నిర్మాణానికి సమాలోచనలు. ఇప్పుడే నేను మీకు చాలా విషయాలు చెప్పాను. కాబట్టి ఇది ఇంకా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలకు జరగబోయే కార్యక్రమం కాదు సుమా. సమాలోచనలు చేస్తున్నారు అని అంటే అతి త్వరలో దేవాలయ నిర్మాణం జరుగుతుంది. అంటే అతి త్వరలో దేవుని అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ జరగబోయేటువంటి, సంభవించబోయేటువంటి సమయంలో మనం ఉంటున్నాం. మూడవది, అనేక అబద్ధ ప్రవక్తలు, క్రీస్తులు బయలుదేరి దుర్బోధన చేసి మోసముతో కూడినటువంటి పరిస్థితులలో దేవుని పిల్లలైనటువంటి వారిని పర్వర్టెడ్ థియాలజీతో రాంగ్ డైరెక్షన్ లోనికి, అవుట్ ఆఫ్ ట్రాక్ లోనికి తీసుకొని పోయేటువంటి పరిస్థితులు తయారవుతాయి. అంటే దీన్ని బట్టి
ఇప్పుడున్నటువంటి కాలంలో ఎంతమంది అబద్ధ బోధకులు బయలుదేరారు, ఎంతమంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధించేటువంటి అనేక మంది దొంగ బోధకులు, అబద్ధ క్రీస్తులు ఎంతమంది బయలుదేరలేదు సుమా. ఎంతమంది దేవుని పిల్లలైనటువంటి వారిని మనల్ని మోసగించండి, మనము వీటిని చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇది కలవరి గడియ. నెక్స్ట్ 4వదిగా యుద్ధము, యుద్ధ సమాచారాలు. ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం మన దేశానికి చైనా దేశానికి ఏర్పడిన సమస్యలు, మనకు పాకిస్తాన్ కు ఏర్పడిన సమస్యలు, ఇంకా ఇరాన్ ఇరాక్ సమస్యలు ఎప్పటికీ ఉంటూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ సమస్య అలాగే ఎప్పటికీ ఉండిపోతాయి. సిరియా ఎప్పటికీ సమస్యలు. అమెరికాకు చైనాకు, అమెరికాకు రష్యాకు ఈ పరిస్థితులు ఎప్పటికీ అలాగే ఉండి యుద్ధ సమాచారాలు అనగా కడవరి ఘడియలో మనం ఉంటున్నాం. కడవరి కాలం పిల్లరా, ప్రేమ చల్లారిపోవుట, అక్రమం విస్తరించుట, ఆత్మీయత అడుగంటిపోవుట. నేటి దినాల్లో ఇవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ గృహాల్లో కూడా నిజమైనటువంటి ప్రేమానురాగాలు అలాగూ కలిగి ఉండేటువంటి గృహాలు చాలా అరుదుగా ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలకు సరిపోరు, పిల్లలు తల్లిదండ్రులకు సరిపోరు, భార్య భర్తకు సరిపోదు, భర్త భార్యకు సరిపోడు. అలాగూ భార్య భర్తలు ఒకరినొకరు, తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు, అలాగూ రక్త సంబంధికులు ఆత్మీయులందరూ కూడా ప్రేమ అనురాగాల ఆప్యాయతల విషయాల్లో ఫ్యామిలీ వాల్యూస్ లేకుండా అవన్నీ కూడా ప్రేమ చల్లారిపోయి ఆత్మీయత అడుగంటిపోయి అక్రమము విస్తరించేటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి ఇది కడవరి కాలం సుమా. నెక్స్ట్, ఇజ్రాయేలు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఇప్పటికి దాదాపుగా 80% అండ్ అబౌవ్ ఇజ్రాయేలు తిరిగి వారి నేటివ్ ల్యాండ్ కు వచ్చారు అనేటువంటి విషయాలు మనకు ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఇది మనం కడవరి ఘడియలో ఉంటున్నాం. నెక్స్ట్, చివరిగా రాజ్య సువార్త ప్రకటించబడుట. నేటి దినాల్లో చూస్తున్నాం మనకు ఇవ్వబడినటువంటి టెక్నాలజీని బట్టి. ఇవాళ నేను మీతో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు వాక్యాన్ని అందిస్తున్నా. ఈ వాక్యము ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి మా ప్రియులు, మా బంధువులు డాక్టర్ రాజ్ కుమార్ గారు, వారి కుటుంబం, కెనడా దేశంలో ఉన్నటువంటి అలాగూ డాక్టర్ రవి గారు, వారి యొక్క కుటుంబాలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో వారు దేవుని వాక్యాన్ని, అంటే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్మెంట్ లోకి వచ్చింది, రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. అంటే ఇది కడవరి కాలము అని అర్థం పిల్లరా. కాబట్టి ఇప్పుడు సూటిగా మీ అందరికీ ఒక్క మనవి చేస్తా ఉన్నా. ఈ 7 సంభవాలు ఇంకెప్పుడో ఇంకెన్ని వందల సంవత్సరాలకు జరగబోయేటువంటి సంభవాలైతే కాదు సుమా. ఇవి అన్ని కూడా ఇప్పుడు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ప్రోగ్రెస్ లో ఉన్న అన్ని కూడా త్వరలోనే ముగింపులోనికి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ 7 సంభవాల పరిస్థితి అదే. కాబట్టి ప్రభు వచ్చేస్తున్నాడు, ముగింపు జరగబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. కుటుంబాలుగా మీరు మార్పు చెందండి. అందరూ కూడా సిద్ధపడండి. ఒక కీర్తిశేషులు రామారావు గారి కొరకు ఎంతగా మనం ఆ కాలంలో మనమందరం కూడా నిరీక్షించాము. ఆయన వస్తున్నారంటే గంటల తరబడి బారులు తీరి నిలబడ్డాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొరకు నిలబడ్డాం. ఇంకా కొంతమంది మహానుభావులు కొంతమంది వస్తున్నారన్నప్పుడు వారిని చూడాలి అని చెప్పేసి ఎంత ఆరాటపడో, ఎన్ని గంటల సమయాన్ని వారి కొరకు వెచ్చించాం. గుడ్, మంచిది. ఇవన్నీ కూడా మనకు పాఠాలు సుమా. అలాగైన పక్షాన శాశ్వత కాలం పరలోక రాజ్యంలో ఉండేదానికి ప్రభు మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మళ్ళీ రాబోతున్నాడంటే ఎంతగా కనిపెట్టుకోవాలి మనం, ఎంతగా సిద్ధపడాలి మనం, ఎంతగా సాగిపోవాలి మనం ఆయన రాజ్య సువార్తలో. పరిశుద్ధాత్మదేవుడు ఇట్టి ధన్యకరమైన అనుభవాలు ఈ వాక్యం ఇచ్చిన నీకు, నీ కుటుంబానికి, అలాగే ఎస్ఐ సంఘ పరిచర్యలకు, సార్వత్రిక సంఘ పరిచర్యలందరికీ కూడా అనుగ్రహించి ఆ ప్రియ ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. మహోన్నతుడమైన మా తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో నీ పిల్లలు నీ స్వరం విన్నారు ప్రభా. సూటిగా స్పష్టంగా వారితో మాట్లాడాను. ఈ 7 సంభవాలు నైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంభవాలు, కానీ ఆ సంభవాలు ప్రోగ్రెస్ లో ఉండి ఆ సంభవాలు అలాగ ముగింపులోనికి, క్లోజింగ్ లోనికి వచ్చేటువంటి ఆ స్టేజ్ లో మేము ఉన్నామన్న ఈ గొప్ప సత్యాన్ని మీరు తెలియపరిచారు. నీకు వందనాలు. ఈ కడవరి ఘడియలో మేముండగా, కడవరి కాలంలో మేముండగా దేవా, దయచేసి వాక్యం విన్న మా ప్రియ సహోదరుల జీవితాలను మీరు ఆత్మీయంగా వెలిగించుమని ప్రార్థిస్తున్నాను. అందరిలో మారు మనస్సు దయచేయన, అందరిలో రక్షణ జ్ఞానము దయచేయన,
రక్షణ సంతోషము దయచేయి ప్రభా, రక్షణ సమాధానము దయచేయండి. నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచండి. అందరినీ ఆశీర్వదించండి ప్రభు. ఈ కరోనా కలవరం, మిగిలిన ఇతరత్ర వైరస్ ద్వారా ఏర్పడేటువంటి అనారోగ్యం ద్వారా ఏర్పడే సమస్యలన్నిటి నుంచి తప్పించి కాపాడమని, నీ పిల్లలందరినీ నీ రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని ప్రేమామయుడు యేసునామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సమాధాన ఆశీర్వాదములు బైబిల్ స్టడీలో వాక్యం విన్న మీ అందరి మీదను, కుటుంబముల మీదను, ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలు అన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి వచ్చే వారం బుధవారము ఇదే సమయాన సాయంకాలం 7 నుంచి 8:25 తప్పకుండా అందరము మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం పిల్లరా. కొన్నిసార్లు ఇది అప్లోడ్ అయినప్పుడు మీ మధ్యకు ఈ వాక్యం ముందుగానే అందించబడుతుంది. ఈ యొక్క రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ అయిన వెంటనే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు వెంటనే ఇది లింక్ ఇవ్వబడడం జరుగుతా ఉంది పిల్లరా. కాబట్టి సమయము సాయంకాలం అనేటువంటిది కాదు, కానీ ముందుగా కూడా మీకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మంచిగా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఆత్మీయంగా మీరందరూ మేలును పొందొచ్చు, ఆశీర్వాదాలు పొందొచ్చు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.